భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ శంకర్ నాయక్ భద్రాచలం పినపాక ఇల్లందు నియోజకవర్గాల నుంచి బంజారా కమ్యూనిటీకి చెందిన తనకు అవకాశం ఇస్తే ఎంపీగా గెలిచి తిరుగుతానని మీడియా సమావేశంలో తెలిపిన డాక్టర్ శంకర్ నాయక్ గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జిల్లాలో గెలవడానికి తన వంతు కృషి చేశానని ఆ నమ్మకంతోనే తనకు మహబూబాబాద్ ఎంపీ సీటు కేటాయించాలని కోరిన డాక్టర్ శంకర్ నాయక్. నా పేరు డాక్టర్ శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబాబాద్ పార్లమెంటు సీటు ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదం, అదేవిధంగా భరత్ చంద్రారెడ్డి గారు, అదేవిధంగా రామ్ సాహెబ్ సురేందర్ రెడ్డి గారు, దొంతు మాధవ్ రెడ్డి గారు, మా యొక్క అక్క ప్రియతమ అక్క సీతక్క గారు, మా అన్న పొదవీర గారు, మా అన్న బలరామ్ నాయక్ గారు, వీళ్ళందరి ఆశీర్వాదంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను ఒక ఉద్యమకారుడిగా, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ లీడర్గా ఐఎన్టీసీ సింగరేణిని గెలిపించుకున్న పాత్ర పోషించాను. అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రీలో చట్టాల గురించి, డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి దేశంలో అనేక పోరాటాల్లో పాల్గొన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక చదువుకున్న వ్యక్తి, సర్జను, ఈ విదేశాల్లో సర్జరీ చేసి నైపుణ్యత మరియు ట్రైనింగు, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో ఇలాంటి ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వ్యక్తిని ఇస్తే భవిష్యత్తు పార్లమెంటు చట్టాలు చేయడంలో, భవిష్యత్తులో ఈ గిరిజన ప్రాంతంలో ఈ భద్రాచలము చాలా ఇబ్బందిగా ఉంది. ప్రాజెక్ట్ వైజ్ కానీ, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి ఈ అవకాశం మాకు కల్పిస్తే ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో ముందుండ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.